అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మన భారతదేశంలో ఏర్పడినటువంటి వోల్కానిక్ ఐలాండ్స్ అనమాట. వోల్కానిక్ ఐలాండ్స్ ఉన్నాయి, అలానే కొన్ని కోరల్స్ ఉంటాయి. ఎక్కువగా మనకి వోల్కానిక్ అంటే అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది అవి ఏర్పడ్డాయి అనమాట. అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి ప్రధానంగా మన ఇండియాలో చూసుకుంటే మనకి ఏ సైడ్ ఉంటాయి? బంగాళాఖాతంలో ఉంటాయి. ఇక్కడ ఉంటాయి మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ ఇండోనేషియా ఉంటాయి, సుమత్రా ఐలాండ్ అవి ఉంటాయి. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చాలా ట్రైబ్స్ ఉన్నారు. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చాలా మంది ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉన్నారన్నమాట. గిరిజన తెగలు ఉన్నాయి. అందులో ఒక తెగ అనేది ఇప్పటికీ మన ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళకి మన ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికున్నారు. వాళ్ళని ఏమంటారంటే సెంథనలీస్ ట్రైబ్ అంటారు. సెంథనలీస్ అంటారనమాట. ఈ తెగ ఇది ఒక గిరిజన తెగ అనమాట. సో వీళ్ళకి ఇప్పటికీ మన బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అంటే వాళ్ళు కాకుండా మిగతా బయట ప్రపంచం ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి అసలు మనుషులు ఉన్నారో తెలియదు. ఈ సెంథనలీస్ తెగ అనేది మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కడ ఉంటారంటే నార్త్ సెంథనలీస్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. నార్త్ సెంథనలీస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఉంటుంది ఒక సెంథనలీస్ అనేవి ఒక ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ ఉంటారు వీళ్ళు, ఐలాండ్లో ఉంటారు. సో వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 36 మంది ఉన్నారు. సో 36 మంది మాత్రమే వీళ్ళ యొక్క పాపులేషన్ ప్రజెంట్ 36 మంది మాత్రమే ఉన్నారు. చాలా నల్లగా ఉంటారు, బట్టలు ధరించరు. వాళ్ళు బట్టలు ధరించరు, న్యూడ్గా ఉంటారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే బట్టలు ధరించరు అనమాట. అయితే వీళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు మన భారత ప్రభుత్వం అంటే చాలా టైమ్స్ ప్రయత్నించిందనమాట. ఆంథ్రోపాలజిస్ట్ ఉంటారు కదా, మానవ శాస్త్ర నిపుణుడు, వాళ్ళందరినీ పంపించారు. అయినప్పటికీ వాళ్ళని వీళ్ళు రానివ్వలేదనమాట. దగ్గరికి వెళ్తే బాణాలు విసరడం ఇలా చేస్తున్నారు. వీళ్ళకి ఒకసారి ఆహారం ఇవ్వడానికి, మనకి కొబ్బరి బోండాలు ఇటువంటి ఆహారం ఇవ్వడానికి హెలికాప్టర్స్ వెళ్తే ఒకసారి మెడికల్ కిట్ ఇవ్వడానికి హెలికాప్టర్ మీద కూడా వాళ్ళు బాణాలు విసిరారనమాట. బాణాలు వేశారు. సో ఇంతకుముందు ఒక అమెరికన్ సిటిజన్ కూడా వెళ్ళాడు. ఒక అమెరికన్ సిటిజన్ కూడా అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్తే వాళ్ళు చంపేసి అతన్ని పాతి పెట్టారు సగం వరకు విసుగులో. కాబట్టి వీళ్ళు బాహ్య ప్రపంచాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు కేవలం అడవులోనే ఉంటారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నారనమాట. అర్థమైందా? అయితే భారత ప్రభుత్వం ఎంతో ట్రై చేసింది కానీ వీళ్ళు కలవట్లేదు. కానీ వీళ్ళ సంరక్షణ కోసం భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళడానికి లేదనమాట. ఫారెన్ సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా సరే వెళ్ళేదానికి అనుమతి లేదు అక్కడికి, ఐలాండ్లోకి. కానీ ఇక్కడ ఇంకో ట్రైబ్ ఉంటుంది, జరావా ట్రైబ్. మనకి అండమాన్లోనే జరావా అని చెప్పేసి ఒక ట్రైబ్ ఉంటారు, జరావా తెగ. సో జరావా తెగ వీళ్ళు కూడా నెగ్రిటో ట్రైబ్ అనమాట. చాలా నల్లగా ఉంటారు, నెగ్రిటో లాగా. వీళ్ళు కూడా ఇంతకుముందు బట్టలు ధరించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మన బాహ్య ప్రపంచంతో కలిసిపోయారు. జరావా ట్రైబ్ కలిసిపోయారు. వాళ్ళకి మెడికల్ హాస్పిటల్స్ నిర్మించారు, వాళ్ళకి ఇల్లు నిర్మించారు మన భారత ప్రభుత్వం. అయితే ఒకప్పుడు ఈ నార్త్ సెంథనలీస్ జరావా ట్రైబ్తో కాంటాక్ట్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా కాంటాక్ట్ లేదనమాట. ఇలా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మన భారత భూభాగంలో నివసించే ఒకే ఒక తెగ వచ్చేసి ఈ సెంథనలీస్ అనమాట. వీళ్ళు కూడా నార్త్ సెంథనల్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు.